నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. 2024లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గణాంకాలపైన అర్థశాస్త్రవేత్త, మాజీ కమ్యూనికేషన్ అడ్వైజర్ పరకాల ప్రభాకర్ గారు ది వైర్‌లో ఒక వ్యాసం రాయడం జరిగింది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి హీట్ అయిన వాతావరణాన్ని పుట్టిస్తూ ఉంది. మరి గతంలో ఈయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి వర్క్ చేసినటువంటి అంశాలు కూడా మనందరికీ తెలిసిందే. ఆల్ ఆఫ్ సడెన్‌గా అసలు ఈయన ఈ వ్యాసంపై వచ్చినటువంటి అంశాలు ఏంటి? ఎందుకు ఇప్పుడు ఇది తెర మీదకి వచ్చింది అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ స్టోరీ అసలు ఆయన ఏం రాశారు? అందులో ఎలాంటి అంశాలు మెన్షన్ చేశారు? ఇలాంటి ఎన్నో అంశాల గురించి విశదీకరించడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రముఖ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాదమూర్తి గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. పరకాల ప్రభాకర్ గారి గురించి మనం పెద్దగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ తెలిసింది ఆయన గురించి. అలాంటి ఒక పర్సన్ ఆల్ ఆఫ్ ది సడెన్‌గా ది వైర్ అనే ఒక వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి. సో అక్కడ ఏదైతే ఒక క్యాలిక్యులేషన్స్ ఏదైతే నంబర్స్ బయటకి ఇచ్చారో అవన్నీ కూడా అంత పర్ఫెక్ట్‌గా లేవంటూ పిన్ టు పిన్ ఈయన ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఎలా విశదీకరించొచ్చు? అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? పరకాల ప్రభాకర్ గారు నిజంగా నువ్వు అన్నట్టే ఆయన గురించి ప్రత్యేకంగా మనం ఏమీ ఉపోద్ఘాతం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆఫ్టర్ దిస్ జనరల్ ఎలక్షన్ 24 తర్వాత ఆయన మొత్తం లోక్సభలో కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో కానీ జరిగినటువంటి ఓటింగ్ తీరుతెన్నుల పట్ల, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరుతెన్నుల పట్ల ఆయన చాలా సునిశితమైనటువంటి విమర్శ చేస్తున్నాడు. చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూలు కూడా ఆయన ఇచ్చాడు. నేషనల్ లెవెల్, మన స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆయన మాట్లాడినటువంటి మాటలకి చాలా అథెంటిసిటీ ఉంటుందన్నమాట. అందుకని మిగతా వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నాకు ఇది నమ్మబుద్ధి కావడం లేదు, ఏమిటిది, ఏం జరిగింది, ఇదంతా మాయాజాలంలా ఉందని అన్నాడు. కానీ తన దగ్గర ఏమి ఆధారాలు లేవని చెప్పేసి తాను కూడా మెదలకుండా ఊరుకున్నాడు. పరకాల ప్రభాకర్ లోక్సభ ఎన్నికల తీరుతెన్నుల మీద చాలా చోట్ల చాలాసార్లు మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మొత్తం పోలింగ్ వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సిఈఓ, ఆయన ఇచ్చినటువంటి వివరాలు కానీ, ఆ పోలింగ్ సరిగ్గా మనం టైం టు టైం ఇస్తారు కదా, టైం లైన్ ఇస్తారు కదా, ఇదిగో మొదటి గంట ఎంత పోలైంది, 5 గంటల దాకా ఎంత అయింది, 8 గంటల దాకా ఎంత అయింది అని అంటారు కదా. సో ఆ వివరాలని పట్టుకొని ఎలక్షన్ కమిషన్స్ వెబ్సైట్లో కానీ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి వివరాలను కానీ ఆయన విశ్లేషిస్తూ కొన్ని నమ్మలేనటువంటి విచిత్రాలు ఇందులో ఉన్నాయి. ఆయన ఏం పెట్టాడు? హెడ్డింగ్తోనే మనకి అర్థమవుతుంది. ఈజ్ దేర్ మిస్చీఫ్ బిహైండ్ ద మిరకిల్ ఆఫ్ ద 2024 ఆంధ్రప్రదేశ్ పోల్స్. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మిరకిల్ అన్నాడు. ఎన్నికల మిరకిల్ ఏంటి? ఒక అద్భుతం జరిగింది. అంత థంపింగ్ మెజారిటీ అనమాట. బొమ్మ తిరగబడిపోయింది అసలు ఇటు నుంచి అటు. ఆకాశం నేలకి, నేల ఆకాశానికి వెళ్ళినట్టుగా అంతలా అయిపోయింది. అవుట్ ఆఫ్ 175 164 వచ్చినాయి కూటమికి. సో ఇంత విచిత్రం, నిజంగానే అది మిరకిల్లే, అది విచిత్రమే. ఆ విచిత్రం వెనక ఏమైనా దురుద్దేశమైనది ఏమన్నా ఉందా, లేదా ఏదైనా గందరగోళం ఏం జరిగింది, ఏమిటి? ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము, అలాగే స్టేట్కి సంబంధించినటువంటి సిఈఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే ఆయన చెప్పాడనమాట. ఏదో సంథింగ్ హ్యాపెండ్, ఈ అద్భుతం, ఈ విచిత్రం, ఈ మిరకిల్ అంటే చిత్రం, ఈ చిత్రం వెనక మరో చిత్రం ఉంది, ఏదో గందరగోళం, ఆ చిత్రం ఏంటో మీరు తెలుసుకోండి అని చెప్పేసి మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలన్నింటినీ ది వైర్లో రాశాడండి. ఆయన రాసిన దగ్గర నుంచి ఇక విపరీతంగా వైరల్ అవుతుంది ఆ ఆర్టికల్. ది వైర్ అనే వెబ్సైట్ మామూలుది కాదు. ఆ న్యూస్ పోర్టల్ చాలా చాలా అక్లైమ్డ్ న్యూస్ పోర్టల్, అందరూ బాగా చదువుతారు, బాగా రిప్యుటేషన్ ఉంది, అథెంటిసిటీ కూడా ఉంది. ఊరికినే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాస్తే వేయడం గట్రా అట్లాంటివి ఉండదు. పరకాల ప్రభాకర్ ఇప్పుడు రాసినటువంటి దీని మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిజంగానే నిజమా, లేదా ఆ నిజం వెనక ఇంకొక అబద్ధం ఉందా
అసలు ఏం జరిగిందిరా బాబు మతలబ్ అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ మనుషులు అయితే వాళ్ళు ఆహా ఓహో అని వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా పరకాల ప్రభాకర్ ఎప్పుడు చెప్పేది ఎలక్షన్ కమిషన్ మీద ఆయన అన్ని అభియోగాలు చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఇలాంటివి రాస్తూనే ఉంటాడు, దీన్ని మనం పట్టించుకోకర్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. కానీ ఈయన చెప్పినటువంటి వివరాల్లో కొన్ని మనం కూడా ఆలోచిద్దాం. ఓవరాల్గా May 13, 2024లో ఎలక్షన్ జరిగింది. సో అప్పుడు ఎప్పటికప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు. లెక్కలు ఎవరెవరు ఇస్తూ ఉంటారు? చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్టేట్కి సంబంధించి ఉంటాడు, CEO, ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో అది వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరు ఇచ్చిన లెక్కలకే తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈయన చెప్పిన దాని ప్రకారం ఇద్దరికి పొంతన లేదు. వాళ్ళకి ఆయనకి ఇచ్చిన దానికి ఈయన ఇచ్చిన దానికి దగ్గర 1% టోటల్ పోలింగ్ పర్సంటేజ్లో 1% డిఫరెన్స్. అంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఉండకూడదు కదా, ఇద్దరు ఎన్నికల అధికారులే, వాళ్ళది మన కాబట్టి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్నే మనం తీసుకుందాం. ఈయన 2 డిఫరెన్సెస్ని కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏమిటయ్యా అంటే అందరూ కూడా అడుగుతున్నది, పరకాల ప్రభాకర్ కూడా అడుగుతున్నది ఏమిటయ్యా అంటే 5 గంటల వరకు ఇంత పోలైంది, 5 నుంచి 8 గంటల వరకు ఎంత పోలైంది, 8 నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు ఎంత పోలైంది, 11 గంటల 45 నిమిషాల నుంచి మళ్ళీ తెల్లవారుజాము 2 గంటల వరకు ఎంత పోలైంది అనేది ఇన్ని లెక్కలు ఇచ్చారనమాట. సో ఈ లెక్కలు ఎలా ఉన్నాయంటే సింపుల్గా మనం గందరగోళం లేకుండా చెప్పుకుందాం. వీళ్ళు ఇచ్చిన లెక్కల్లో చాలా గందరగోళం ఉంది, అదే ఆయన చెప్పాడు. కానీ మన వీడియో చూసే వాళ్ళకి, మన వ్యూవర్స్కి ఎలాంటి గందరగోళం లేకుండా సింపుల్గా చెప్పాలి. ఏమిటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కానీ సాయంత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంత పోలైంది? పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 68.04% ఇంత పోలైందని ఇచ్చారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కొంచెం డిఫరెన్స్ ఉంది, అందుకని ఆ డిఫరెన్స్ జోలికి మనం వెళ్ళదు. 68.04% 5 o'clock 7. సో ఆ తర్వాత టైంని ఎక్స్టెండ్, ఆ తర్వాత ఇక వీళ్ళు ఏం చెప్పారంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు చాలా పెద్ద క్యూలు ఉన్నాయి చాలా బూత్స్లో, ఇది కంటిన్యూ అవుతుంది, ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఏమిటి అనేది వాళ్ళు ఏం చెప్పలేదు. సో అది కంటిన్యూ అవుతుందంటే లెక్క ప్రకారం ఏమిటంటే యాజ్ పర్ రూల్స్ ఎంతమంది విత్ ఇన్ ది టైం, మన టైం షెడ్యూల్ ప్రకారం 5 గంటలు 6 గంటలు అన్నాం అనుకో, 6 గంటల లోపు ఎంతమంది లైన్లో ఉంటే అంతమంది చేత ఓట్లు వేయించాలి. అది రాత్రి 10 అవుతుందా 12 అవుతుందా తెల్లవారి 6 అవుతుందా అనేది కాదు, కాబట్టి అది వేయించాలి. సో ఇక్కడ 68.04% అండి 5 గంటల వరకు పోలైనటువంటిది. ఆ తర్వాత ఇంకొక అప్డేట్ ఏమి ఇచ్చారంటే 8 గంటలకి, రాత్రి 8 గంటలకు దాకా పోలైంది ఏమిటి ఎంత అని చెప్పారు? 68.12%. 68.12 అంటే 3 hours డిఫరెన్స్ ఉంది. 5 గంటలు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు 68.04%, రాత్రి 8 గంటలకు అయింది 68.12%. మొత్తం ఓవరాల్గా డిఫరెన్స్ ఎంత ఉంది 3 hours పెద్ద లేదు, 0.08% ఉందండి. 0.08% మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకొక అప్డేట్ ఇచ్చారు, అదేమిటయ్యా అంటే రాత్రి 11:45 ఎంత 76.50% అంత అయిందన్నారు. అంటే 68.12% నుంచి ఒక్కసారిగా అంటే దాదాపు 8% పైన అక్కడ పెరిగింది. 11 గంటల 45 నిమిషాలకి ఇచ్చిన అప్డేట్. అప్పటికి కూడా జనం విపరీతంగా ఉన్నారు అని చెప్పి ఇంకా ఓటింగ్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసి లాస్ట్ ఓటు ఎప్పుడు పడిందని ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారంటే, అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళిద్దరి మధ్య లెక్కల్లో చిన్న వ్యత్యాసం ఉంది, దాని జోలికి వెళ్ళొద్దు, గందరగోళ పడతారు. వాళ్ళు లాస్ట్ ఓటు 2 గంటలకు పడింది తెల్లవారుజాము, అక్కడితో మూసేశారు, ఇక ఆపేశారనమాట. ఇప్పుడు ఏమిటయ్యా అంటే సాధారణంగా ఎక్కడైనా సరే పోలింగ్ శాతం ఎంత అయింది ఏమిటి అనేది మర్నాడు ఉదయానికి చెప్పేస్తారు. గతంలో ఎప్పుడైనా సరే జరిగింది అది. నెక్స్ట్ డే మార్నింగ్
కానీ వీళ్ళు ఏం చేశారంటే 13వ తేదీ రాత్రి 2 గంటల దాకా, అంటే 14వ తేదీ ఉదయం తెల్లవారుజాము 2 గంటల దాకా జరిగిందని చెప్పి రాత్రి 11:45 ఇచ్చినటువంటి 76.50 అప్డేట్ని 17వ తేదీ మే 17వ తేదీ అంటే 4 రోజుల తర్వాత ఫుల్ అప్డేట్ ఇచ్చారు. అది ఇచ్చిన దాని ప్రకారం ఏమిటయ్యా అంటే 81.86%, 81% అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ CEO ఎవరైతే ఉన్నారో ఆయనది. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏమిటంటే 81.71%, పెద్ద మనకి 80.66 అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అనుకోండి. 1% ఇద్దరికి తేడా ఉంది, అది తీసేసి పోనీ 80.66% తీసుకుందాం. ఇప్పుడు ఎంత తేడా వచ్చింది? రాత్రి 11:45 ఇచ్చినటువంటిది 76.50, ఇప్పుడు ఇచ్చినటువంటిది 80 అనుకుందాం, 80.66% అనుకుందాం. సో 4% దగ్గర తేడా వచ్చేసిందండి. 5 PM నుంచి 5 PM దాకా మనకి ఇచ్చారు కదా, 5 PM నుంచి 17 దాకా వచ్చినటువంటి మొత్తం ఓట్ల డిఫరెన్స్ 5 PM నుంచి 5 PM మనకి ఎంత ఇచ్చారు? 5 PMకి 68.04% ఇచ్చారు కదా. సో అక్కడ నుంచి వీళ్ళు 17వ తేదీని ఇచ్చినటువంటి అప్డేట్కి ఓట్ల శాతం ఎంత అంటే ఓట్లు 51,83,249 ఓట్లు అన్ని ఎక్స్ట్రా పడినాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల దాకా అన్ని పడినాయి. అంటే ఎంత పడింది, ఎంత శాతం? 5 గంటల నుంచి రాత్రి 2 గంటల తెల్లవారుజాము 2 గంటల దాకా 12.54%, 12.54% అనమాట. అంటే దీన్ని బట్టి ఈయన లెక్కలు తీసిన దాన్ని బట్టి ఈయన ఏం చెప్తున్నాడంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది? సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 12.54% కదా. సో మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్లో యావరేజ్ తీస్తే ఈయన పోలైనటువంటి ఓట్లు 51,83,000 సంథింగ్ అని చెప్పాం కదా. యావరేజ్ని తీస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 29,618 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. ఈయన అడుగుతున్నది ఏమిటయా అంటే, ఈయన ఏం చెప్తున్నాడయ్యా అంటే 7 AM నుంచి 5 PM దాకా 68.04% అన్నారు. ఓన్లీ 0.08% తేడా వచ్చింది. 5 PM నుంచి 8 PM దాకా 0.08%. సో 8 PM నుంచి మిడ్ నైట్ వరకు మొత్తం మారిపోయింది. మొత్తం దాదాపు 12% పైన తేడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఓవరాల్గా మనం చూద్దాం. ఓవరాల్గా మొత్తం 46,389 బూత్స్ ఉన్నాయి, పోలింగ్ కేంద్రాలు. అందులో ఓవరాల్గా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో 2 ఓట్లు వేయాలి. ఒకటి పార్లమెంట్కి, 2 అసెంబ్లీకి, 2 ఒకేసారి జరిగినాయిగా. కాబట్టి ఈ 2 గంటల 15 నిమిషాల్లోనేమో ఏది 8 గంటల నుంచి రాత్రి 11:45 మధ్య డిఫరెన్సు 17,19,482 ఓట్లయితే 82 ఓట్లయితే, అలాగే 8 గంటల నుంచి రాత్రి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తేడా వచ్చినటువంటి ఎక్కువ పోలైనటువంటి ఓట్లు 51,83,249 ఓట్లయితే ఈ మొత్తం తేడా ఎక్కడయ్యా అంటే 2 గంటల 15 నిమిషాల తేడాలో ఏం జరిగింది అంటే 11:45 రాత్రి 2 గంటలకి ఎంత తేడా? 2 గంటల 15 నిమిషాలే కదా. ఈ 2 గంటల 15 నిమిషాల్లో తేడా ఎంత అంటే 17,19,482 ఓట్లు. ఇందులో 491 ఒక్కొక్క బూత్కి లెక్క కట్టాడు ఈయన. యావరేజ్ని తీస్తే ఒక్కొక్క బూత్లో 491. మొత్తం ఎన్ని బూత్స్లో జరిగింది ఇది అంతా కూడా? రాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు 3,500 బూత్స్లో జరిగింది ఇదంతా తతంగం. సో ఇవన్నీ కూడా తీసిన తర్వాత ఈయన చెప్తున్నది ఏమిటయ్యా అంటే నిజంగా ఒక్కొక్క గంటకి ఎంత ఓటింగ్ జరిగింది ఏమిటి అనేటటువంటిది చూస్తే యావరేజ్న 7 AM నుంచి నైట్ 11:45 వరకు జరిగిన దాని ప్రకారం పర్ అవర్ 24 ఓట్లు, గంటకి 24 ఓట్లు చొప్పున పోలైనట్టుగా ఆ లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 గంటల 15 నిమిషాలు 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల
మధ్యలో జరిగినటువంటి పోలింగ్ చూస్తే 3 అంటే నిమిషానికి 3.6 ఓట్లు, యావరేజ్ని దగ్గర 3.5 ఓట్లు అంటే అనుకుందాం. అంటే ఈయన తీసిన లెక్క ప్రకారం ఏమిటి అంటే 20 సెకండ్స్లో ఒక ఓటు పడింది. 20 సెకండ్స్లో అంటే అసలు కీలకమైన పాయింట్ ఇది అనమాట. 20 సెకండ్లో ఒక ఓటు పడింది. అది సాధ్యమా? ఇక్కడ 2 ఓట్లు వేయాలి. ముందు అక్కడికి వెళ్ళాలి, తన చూపించాలి, ఐడి చూపించాలి, పేరు నమోదు చేసుకోవాలి, సంతకం చేయాలి, లేకపోతే వేలుముద్ర వేయాలి, ఇంక్ మార్క్ పెట్టించుకోవాలి, బ్యాలెట్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ చూసుకోవాలి ఎవరికి ఓటు వేయాలని, ముందు అసెంబ్లీకి వేయాలి, తర్వాత పార్లమెంట్కి వేయాలి. ఇంత తతంగంలో 20 సెకండ్స్లో ఒక 10 సెకండ్స్ అటు 10 సెకండ్స్ ఇటు పోతే ఇంత మొత్తం అంతా కూడా లెక్క గడితే ఇది సాధ్యం ఎలా అవుతుంది చెప్పమనండి. దీనికి ఎలక్షన్ కమిషన్ మాత్రమే సమాధానం చెప్పాలి. మనం చెప్పలేము. ఏదో సమ్ మిస్చీఫ్ ఈజ్ దేర్ బిహైండ్ ద మిరకిల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అని చెప్పి మొత్తం వ్యాసంలో ఆయన వ్యక్తం చేసినటువంటిది. లాస్ట్ 2 గంటల 15 నిమిషాల్లో జరిగినటువంటి ఈ మూకుమ్మడి ఓటింగ్ ఎలా జరిగింది ఏమిటి అనేటటువంటిది ఈయన అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ వ్యాసం లాస్ట్లో ఈయన చెప్పింది ఏమిటంటే ఆర్ ద విక్టర్స్ ఇన్ ఏపీ మియర్లీ పాసివ్ అన్నోయింగ్ రిసిపియంట్స్ ఆఫ్ దిస్ మిరకిల్ బొనాంజా ఆర్, రెండో క్వశ్చన్, ఆర్ ద వ్యాంక్విష్డ్ ఇన్ ద స్టేట్ జస్ట్ innocent victims of this extraordinary staggering increase in poll percentage that led to their defeat. ఏమిటి అంటే విజయం సాధించిన వాళ్ళేమో గొప్పలు చెప్పుకోవడం, ఓటమి పాలైన వాళ్ళేమో ఆవేదన చెందడం, దీని వెనక ఉన్నటువంటి విచిత్రం ఏమిటి అని చెప్తూ ఈయన అడుగుతున్నది ఏంటంటే లాస్ట్ ఎండింగ్ వర్డ్స్ ఈయన రాసింది ఏమిటంటే ద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మ్యాండేట్ ఈజ్ దేర్ ఫోర్ హైలీ క్వశ్చనబుల్. ఇది టోటల్గా కూడా చాలా ప్రశ్న చిహ్నం పడిపోతుంది ఎలక్షన్ కమిషన్ మీద. అంటే 20 సెకండ్లో ఒక ఓటు ఎలా పడుతుంది? అక్కడ 2 వేయాలి వాడు. అసలు ఇది సాధ్యమా ప్రాక్టికల్గా? సో ద డిస్క్రిపెన్సీస్ లిస్టెడ్ అబౌవ్ గివ్ రూమ్ ఫర్ సస్పిషన్ దట్ ఇట్ కుడ్ బి ఏ స్టోలెన్ మ్యాండేట్ మచ్ ఇన్ లైన్ విత్ ద డౌట్ఫుల్ మ్యాండేట్ ఆఫ్ 2024 లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్లో ఏ విధంగా అనుమానాలు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా ఓటు చోరీ చేయబడిందన్నటువంటి పెద్ద అనుమానానికి తావిస్తుంది. ఓన్లీ ప్రాపర్ అండ్ క్రెడిబుల్ రెస్పాన్సెస్ టు ద ఇష్యూస్ రైజ్డ్ హియర్ కుడ్ సెట్ దీస్ అప్రహెన్షన్స్ ఎట్ రెస్ట్. అంటిల్ దెన్ డౌట్స్ లింగర్. అది అంటే ప్రాపర్ క్రెడిబుల్ రెస్పాన్స్ ఏదైతే రావాలో ఎలక్షన్ కమిషన్ నుంచి అక్కడ నుంచి వస్తేనే తప్ప ఈ మిస్చీఫ్ ఏంటో, ఈ మిరకిల్ వెనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మిరకిల్ వెనుకున్నటువంటి మిస్చీఫ్ ఏంటో ఎవరికి అర్థం కాదు. అది అంటే మొత్తం ఆ చివరిలో జరిగినటువంటి 12.54% ఏదైతే ఉందో 5 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటలు, తెల్లవారుజాము 2 గంటల మధ్యలో జరిగినటువంటి ఆ మ్యాజిక్ ఏంటి, ఆ మిస్చీఫ్ ఏంటి, అయ్యా మీరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పాలి అని చెప్పి ఈయన పరకాల ప్రభాకర్, ఆయన ఎంతో పేరు మోసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకుడు, ఆయన ఈ విశ్లేషణ చేశాడు కాబట్టి ఇప్పుడు అంతా కూడా వైరల్ అవుతుందన్నమాట. ఏమవుతుంది దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది ఏమిటి? గెలిచిన వాళ్ళు ఎలాగో ఏం చెప్పరు, సో ఓడిన వాళ్ళు ఏమో దీని మీద అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. సో కానీ ఇది మాత్రం చూస్తూ ఉంటుంటే అయితే ఈయన ఇందులో ఇంకా చాలా విషయాలు రాశాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఇట్లాంటి లాస్ట్ టైం పోలింగ్ ఏదైతే జరుగుతుందో క్యూలో ఎవరైతే ఉంటారో లాస్ట్ ఓటర్ ఎవరున్నారు మొత్తం లైన్ అంతా కూడా వీడియోగ్రఫీ తీయాలి, మొత్తం ఒక డైరీ మెయింటైన్ చేయాలి. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఒక డైరీ ఉండాలి. ఆ డైరీలో ఎంతమంది అక్కడ బయట నుంచున్నారు చివర అక్కడ ఆయన రాసుకోవాలి, నోట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి, వీడియోగ్రఫీ ఉండాలి, ఆ లైన్ అంతా కూడా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ నిజాలు ఏంటో బయట పడవు అని చెప్పేసి యాజ్ పర్ రూల్సే మాకు నిజాలు చెప్పండి అని చెప్పేసి ఈయన వ్యాసం రాశాడు. ఈయన ఇందులో ఎక్స్ట్రాగా చెప్పింది ఏమి లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలే చాలా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ అనుమానాలను తీర్చాల్సింది కూడా ఎలక్షన్ కమిషన్ వారే. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము, అప్పటి వరకు ఈ అనుమానాలు ఎలా వ్యక్తమవుతూనే ఉంటాయి అని చెప్పాడు అనమాట. అందుకని అందరూ కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా
2 తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఎస్ ప్రసాద్ మూర్తి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు గందరగోళం నెలకొన్నది క్లియర్‌గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి వ్యాసానికి ఈసీ సమాధానం చెప్తుందా? లేదా? అనే ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం మరి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.